హాయ్ హలో నమస్తే అండి. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కాళేశ్వరం అయితే వెళ్తున్నామండి. కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే పెట్టలేదు నేను. ఇప్పుడైతే పెడుతున్నానండి. చూడండి ఎలా ఉందో. ప్రకృతి అంతా కూడా చాలా బాగుందండి. అసలు వర్షాలు పడుతున్నాయి కదా, ఎక్కడ చూసినా కూడా వాటర్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెన్నూరు మీద నుంచి అయితే మేము కాళేశ్వరం అయితే వెళ్తున్నామండి. బస్సులో వెళ్తున్నాం. మా ఆయన మా డాడీ ఇద్దరు కూడా బండి మీద వస్తున్నారు. మేమేమో బస్సులో వెళ్తున్నామండి. చూడండి చూసారా ఎలా ఉందో, పచ్చదనం అంతా కూడా చాలా బాగుంది కదండి. ఇక్కడ చెరువు అయితే వచ్చిందండి. చూడండి ఎక్కడ చూసినా కూడా చెరువులే కనిపిస్తున్నాయి. చెరువులు, గంగా ఇట్లా ఉంటుంది, గంగా నది ఉంటుంది కదండి. గంగా నది, కుంటలు, వాటర్ ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకా వాటర్ బాగా ఉన్నాయి. అంటే నిన్న నైట్ చాలా వర్షం పడిందండి, అందుకని ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటర్ అయితే. కానీ గంగలో మాత్రం వాటర్ లేదండి. వస్తుంది చూడండి. ఇప్పుడు చెరువులో అయితే బాగా ఉన్నాయి వాటర్. అంటే చెరువులో, ఇంత చిన్న చెరువులోనే ఇన్ని ఉన్నాయి చూసారా వాటర్. అసలు గంగలో అయితే వాటరే లేవండి. చూడండి ఎలా ఉందో. కొన్నే ఉన్నాయి వాటర్ చూసారా. ఇంత పెద్దగా ఉంది గంగ, కొన్నే వాటర్ ఉన్నాయండి ఇందులో. బస్సులో వెళ్తున్నాం కానీ ఈ పచ్చదనం అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నానండి. చాలా బాగా అనిపించింది నాకు వెళ్ళడం అయితే. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము కాళేశ్వరం. నా చిన్నప్పుడైతే వెళ్ళిన నేను చాలా రోజులు మా హస్బెండ్ని కాకాబట్టిన వెళ్ళడానికి. బట్ అసలు తను తీసుకెళ్ళమంటే అస్సలే తీసుకెళ్ళలేదు నన్ను. ఇప్పుడు ఎట్లనో తనే ఇక తీసుకెళ్దామని చెప్పేసి వెళ్దామా అని చెప్పేసి అని అంటే ఇప్పుడైతే వెళ్తున్నాం అందరం కలిసి. ఫస్ట్ ఇద్దరం వెళ్ళాలనుకున్నాం, అంటే మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్తున్నామండి అనుకోకుండా. చూసారా పొలాలు ఎన్ని ఉన్నాయో. ఈ పక్కన మొత్తం కూడా పొలాలు, చేనులే ఉన్నాయండి. పత్తి చేనులు అండి ఇవన్నీ కూడా. పోలీసులు పాపం అలసిపోయి ఇక్కడ ఉన్నారండి ఆగి. పల్లెటూరు వాతావరణం అయితే చాలా బాగుంటుంది కదండి. నా చిన్నప్పుడు నేను కూడా కైకిలు పోయేదాన్నండి మా అమ్మ వాళ్ళతో కలిసి. చాలా బాగా అనిపించేది. అంటే కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో అట్లా ఏంటంటే సెలవులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు అలా వెళ్తామండి. ఎందుకంటే ఏదైనా పనికి వస్తుంది కదా దేనికైనా అని చెప్పేసి అలా వెళ్ళేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు. అయితే అప్పుడు అయితే చాలా ఇట్లా చెరువులు, కుంటలు ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇలా వాటర్ అయితే ఆగేవి. దాంట్లో కూడా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. అంటే చెరువుల పక్కన దగ్గరికి అయితే వెళ్ళనీయకపోయేది. అయితే చిన్న చిన్న కుంటలు అయితే ఉండేటి అన్నట్టు, ఇట్లా పొలాలలో ఉండేటి ఇలా సైడ్కి. అలా దాంట్లో అయితే ఆడుకునే వాళ్ళం అన్నట్టు కాలువ పక్కన. చాలా బాగుండేదండి అప్పటి రోజులు. అసలు ఇప్పుడు అంతా కూడా మారిపోయిందండి. ఏది చేయాలనుకున్నా కానీ హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలి, చేయాలి కదండి. లారీలు అయితే చూడండి ఎన్ని ఆగేసి ఉన్నాయో. అసలు చాలా ఉన్నాయండి లారీలు. ఇవన్నీ ఎందుకు ఆగాయో తెలియదు కానీ మొత్తం ఆ పక్కన పెట్టేసి ఉన్నారండి. ఇసుక లారీలు అన్నీ ఇవన్నీ కూడాను అక్కడ అందులో ఉన్నాయండి. ముందు చూపిస్తాను చూడండి. ఇసుక చాలా ఉంది అక్కడ. నేను ఫస్ట్ చూసి వడ్లు కావచ్చు అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇప్పుడు వడ్లు ఎందుకు ఉంటాయి, ఈ సీజన్ అయితే కాదు కదా అని చెప్పేసి మళ్ళీ అనిపించింది. చూసారా మిడిల్ లైఫ్ బోర్డ్స్ అయితే అక్కడక్కడ ఆపారండి. ఎందుకంటే ఇవి ఒకటినొకటి జాసిచ్చుకోకుండా కావచ్చండి. ఫస్ట్ టైం అండి ఇన్ని లారీలు ఇలా చూడడం అయితే. ఇన్ని చెరువులు, గంగలు, నదులు ఇవన్నీ కూడా చూడడం కూడా ఫస్ట్ టైం అండి ఒకేసారి. అంటే ఒక్క రోజులో ఇవన్నీ కూడా దాటుకుంటూ, అంటే మేము ఇప్పుడు భూపాలపల్లి సైడ్ నుంచి వెళ్తారు కదా, ఆ సైడ్ నుంచి వెళ్తే అసలు ఇవన్నీ ఇంతగానో చెరువులు ఇవన్నీ ఉండవండి. బట్ ఈ సైడ్ నుంచి చాలా ఉన్నాయండి. అటు సైడ్ చూసారండి లారీలు అక్కడ ఆగున్నాయి. టోటల్ అదంతా కూడా ఇసుకే ఉందండి. అటు సైడ్ అంతా కూడా చెరువు చూసారా. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎన్ని చెరువులు చూపించానో చూడండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని గంగా నదులు చూపించాను అని చెప్పేసి. ఇంకా ముందు వస్తుందండి కాళేశ్వరం వీడియో కూడా పెడతాను. చాలా రోజులైందండి వెళ్ళొచ్చి. బట్ నాకు కొంచెం ఎందుకో అసలు పెట్టాలనిపించలేదు, అందుకే పెట్టలేదు. వాటర్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇది కాలువలాగా అండి. సైడ్కి కింద భాగం ఆగుతాయి, పైన అంతా కూడా చేన్లే ఉంటాయి. ఎందుకంటే అవి మునిగిపోకుండా ఉండడానికి ఇలా కాలువలాగా తీసేస్తారండి రోడ్డు పక్కన.
వాటర్ అంతా కూడా అందులోనే ఆగిపోతాయి. మీదంతా కూడా చేన్లు చేస్తారండి, పత్తి చేన్లు. నాకంతా వీటిని చూస్తూ వెళ్తుంటే నా చిన్నప్పుడే అంతా జ్ఞాపకం వచ్చిందండి. నాకు చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం ఈ చేన్లలో. ఇట్లా మా అమ్మ వాళ్ళతో కలిసి పత్తి చేన్లకి కాలవడానికి కానీ పత్తి ఏరడానికి కానీ వెళ్ళేది. అప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం అనమాట. అదంతా కూడా నాకు బస్సులో కూర్చొని వెళ్తుంటే చాలా గుర్తుకొచ్చినాయండి అన్నీ కూడా. అప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఏంటి అని చాలా గుర్తు చేసుకున్నాను నేను. బట్ ఇప్పుడు వెళ్తే కనీసం ఒక పూట కూడా అందులో ఉండలేమండి. ఎండలో అస్సలకే ఉండలేము. అప్పట్లాగా ఇప్పుడు అయితే అస్సలే లేమండి. మన తిండి అంతా కూడా మారిపోయింది కదా, అప్పట్లాగా ఎవరు లేరు. చూసారా, ఇది కూడా ఒకటి వాగు. ఎంత బాగుందో ఈసారి, మొత్తం కూడా పచ్చగా కనిపిస్తుందండి. తాటి చెట్లు ఇవిసారా ఎన్ని ఉన్నాయో, చాలా బాగుంది కదా. నాకైతే ఇక్కడ దిగిపోవాలనిపించింది పచ్చదనం అంతా చూస్తే. ఇక్కడ బస్ అయితే ఆపరు కదా మనకి. సిటీలో ఉన్న వాళ్ళకి ఈ లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేయాలని ఉంటుంది, బట్ చేయలేరు కదండి. అందుకే నేను కొంతమంది అయినా చూస్తారని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇవంతా కూడా పొలాలండి. ఇదంతా ట్రాక్టర్లు అవి ఉంటాయి కదండి, వాటితో బుడ్డ అంతా కూడా దున్నుతారండి. ఇందులో దున్నేసి ఇందులో వరి నాట్లయితే వేసుకుంటారు. మా అబ్బాయి చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడంటే చాలా అల్లరి చేస్తున్నాడండి. అక్కడ కూర్చున్నాడు కదా, నా దగ్గర కూర్చుంటే అల్లరి చేస్తున్నాడని మా అమ్మ వాళ్ళ పక్కనైతే కూర్చుండబెట్టిన. చూడండి ఎలా చేస్తున్నాడో. మీ అబ్బాయిలు కూడా ఇలాగే ఉంటారా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అన్ని కోతి పనులు అయితే చాలా చేస్తాడండి మా అబ్బాయి. నా దగ్గర కూర్చుంటేనైతే అసలు ఎట్లా అంటే ఇంకా నన్ను ఘోరం చేస్తున్నాడు. అసలు కూర్చోవడమే లేదు, మొత్తమే నిలబడి ఉంటున్నాడు. బస్సులో కదండి, తాకితే ఎలా ఉంటుందని చెప్పేసి అమ్మ వాళ్ళ కూర్చుండబెట్టిన. అమ్మ వాళ్ళ కూర్చుండబెట్టిన కానీ సీట్ అంతా ఉన్నా కూడా వాడు ఏం చేస్తున్నాడంటే మీద కూర్చుంటున్నాడు. ఏమైనా కానీ అంటే ప్లేస్ అంతా ఉన్నా కూడా మీద కూర్చోవడం, ఎందుకంటే వాళ్ళని విసిగియాలి కదా అని చెప్పేసి అలా చేస్తాడండి. ఎట్టు వెళ్ళినా కూడా అట్లనే చేస్తాడు. అందుకనే ఎక్కువ బస్సులో కానీ అట్లా అయితే వెళ్ళమండి ఎక్కువగా. పంప్ సెట్ చూసారు ఎంత బాగుందో. ఇక్కడైతే సమ్మక్క సారక జాతర జరుగుతుందండి. చిన్నపిల్లలంతా కూడా చిన్నప్పుడు చాలా బాగుంటుంది కానీ పెద్ద ఏరియా కొద్దీ చాలా అల్లరి అయితే చేస్తారండి. మా అబ్బాయి అయితే ఫుల్ తగ్గించుకున్నాడు అల్లరి, బట్ ఇంకా ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైంది. మళ్ళీ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసాడు కాబట్టి మస్తు అల్లరి చేస్తాడండి. గంగ చూసారు ఎలా ఉందో. మన కాళేశ్వరం అయితే దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ. అంటే ఇంకా 2 ఊర్లు అయితే దాటాలండి. అక్కడ కనిపిస్తుందా మీకు, చివర్లో 2 గంగలు అయితే కలిసినట్టుగా ఉంటుందండి లాస్ట్లో. అక్కడ చూసారా. ఇక్కడైతే 2 గంగలు అయితే కలుస్తాయండి. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 2 అయితే కలుస్తాయి. బాగుండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. వీడియో నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మౌని వ్లాగ్స్ తప్పకుండా షేర్ చేయండి.